మంచిదండి. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడడం. ఈరోజు దేవా మాతో మీరు మాట్లాడాలి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు ఈరోజు వచ్చిన మనందరి కొరకు దేవాతి దేవుడు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకుందువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ ఎండవేళ సమయంలో దేవాతి దేవుడు మనందరి దుర్దశను మర్చిపోయేలా చేయునుగాక. మనం పడిన శ్రమలు, మనం అనుభవిస్తున్న బాధలు, మనం పొందుతున్న నిందలు, మనకు కలిగిన కష్టము, ఒక మాటలో చెప్పాలంటే నిశ్చయముగా నీ దుర్దశ ఏదైనప్పటికీ కూడా దేవుడు నిన్ను మర్చిపోయేలా చేస్తాడు. దేవుని బిడ్డ, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు అని ఈరోజు ఈ నెల ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన మనందరికీ ఇస్తున్న వాగ్దానం. దేవుని బిడ్డ, అంటే మర్చిపోవటం అంటే ఏంటి? అదేంటండి అలా చూస్తున్నారు? డబ్బులు ఎక్కడన్నా పెట్టి ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవటం అంటే ఏంటంటే జ్ఞాపకము లేకపోవటం. ఇప్పుడు దాకా ఏడ్చిన ఏడుపును మీరు మర్చిపోదురుగాక. ఇప్పుడు వరకు మీరు పడిన కష్టాన్ని మర్చిపోదురుగాక. ఇప్పుడు వరకు మీకున్న శోధనలు మర్చిపోదురుగాక. ఇప్పుడు వరకు మీరు పడిన ఇబ్బందులు మర్చిపోదురుగాక. మర్చిపోవటం అంటే ఏంటంటే అసలు ఇంకెన్నడూ కూడా నీ తలంపుల్లో కూడా ఆ బాధే లేకుండా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు అంటున్నాడు. దేవుని బిడ్డలు, దుర్దశను మరిచెదవు. మన దశలు ఎలా ఉన్నాయి? బైబిల్లో చూస్తే ఆ దీన దశలు ఉన్నాయి, హీన దశలు ఉన్నాయి, ఇంకా అనేక దశల గురించి మాట్లాడుతూ ఈ రోజున దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే నీవు నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచిపోతావు అని దేవుని వాక్యం చెప్తుంది. అని బిడ్డ కనుక ఈ మాట, ఈ సందర్భం బైబిల్ గ్రంథంలో యోబును గురించి చెప్పబడితే ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన మనందరితో దేవుడు చెప్తున్న మాట అదే, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచిపోతావు అంటున్నాడు. నిజమే, చాలాసార్లు మనం మర్చిపోలేని బాధలు, మర్చిపోలేని పరిస్థితులు ఎన్నో కోకలలుగా మనకున్నాయి. దేవుడి తైలాభిషేక ఆరాధన ద్వారా ఆ బాధలు మర్చిపోయేలా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ కింద మాటలు అంటాడు చూడండి దేవుని బిడ్డలారా, ఆ కింద మాటలు అంటాడు, దాటిపోవచ్చున్న పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకుందువు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు, పారుచున్న నీరును జ్ఞాపకము చేసుకున్నట్టు నీ వాటిని జ్ఞాపకము చేసుకుందువు గాక. ఏంటండి పారు నీటితో నీ దుర్దశను దేవుడు పోలుస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే నీరెప్పుడు కూడా ఎగువ నుండి పల్లానికి ఏమవుతూ ఉంటుందంటే పారుచు ఉంటుంది. అని బిడ్డలారా, పారుచు ఉంటుంది. అంటే నీరు అనేది ఒకే చోట నిలిచి ఉంటే అది మురికి నీరుగా, ఏమండి దుర్వాసన కొట్టే నీరుగా, ఇంకా చెప్పాలని ఒక డ్రైన్గా మారిపోవచ్చు కదా. కనుక దేవుడు అంటున్నాడు, నీ దుర్దశ ఎలా మారబోతుందంటే పారుచున్న నది వలె నీవు దానిని జ్ఞాపకము చేసుకుందువు గాక అంటాడు. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే నీ దుర్దశ ఏదైనా సరే ఒక నది ఎలాగైతే పారి ముందుకు వెళ్ళిపోతుందో అక్కడే నిలిచిపోకుండా అది ఎలాగైతే తన ప్రవాహములు అది కొట్టుకుని వెళ్ళిపోతుందో అలా నీ దుర్దశనట నువ్వు చూస్తూ ఉండగానే నువ్వు మర్చిపోయేలాగా ఆ నది ప్రవాహములో పారు నీటి వల్లేనట నీవు జ్ఞాపకము చేసుకుందువు గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఎక్కువ పాట పాడుతూ ఉంటాం దేవుని బిడ్డలారా. వేదనలో కుములుతూ ఉంటే కన్నీరు తుడిచితివే, వరదవలే నీ కృపయే పొంగి నన్నాదరించెనులే. వేదనలో కన్నీరు తుడిచితివే, వరదవలే నీ కృపయే పొంగి ఎవరు నాకు లేనప్పుడు నీవే తో
శరణం 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 నీ పాదములే, శరణం 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 నీ పాదములే. ఆరాధనకు అక్కరలన్నీ, ఆరాధనకు యోగ్యుడవు అక్కరలన్నీ నీ రెక్కల చాటున దాచితివే, నీ రెక్కల చాటున దాచితివే. యేసయ్యా ఎవరయ్యా నీకు సటైన వారు, ఎన్నికలేని నన్ను నీవు. యేసయ్యా ఎవరయ్యా నీకు సటైన, ఎన్నికలేని నన్ను నీవు. ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు, ఎవరు నాకు నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా, నీవే తోడు నీడగా. శరణం 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 నీ పాదములే, శరణం శరణం నీ పాదములే. హల్లెలూయా. నీరు పారుతున్నప్పుడట అది ఎక్కడున్నది అక్కడే ఉండదట. ఆ ప్రవాహములో ఆ పారుతున్న జలాలతోనట అందులో ఏమున్నా కూడా అలాగ ముందుకు తోసుకుపోతుందట. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను మరుచుతావు. ఎలా అంటే దాటిపోచున్న పారు నీరును జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీవు దానిని జ్ఞాపకం చేసుకుంటావు. ఇంటి ఇక్కడే కదా ఉండాలి అనుకుంటావు, కానీ అది ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా, పారు నీటిలో దాటిపోయినట్టుగా నీ దుర్దర్శన దేవుడు దాటిపోయేలా చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మితే రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం. దేవుని బిడ్డ, ఎందుకు అంటే నిశ్చయమైన మాటకు అర్థం ఏంటంటే ఖచ్చితంగా తప్పకుండా నీ కుటుంబం పట్ల ఈ పని నేను చేస్తాను. నువ్వు ఏ దుర్దశలో బాధపడుతున్నావో, ఏ దుర్దశ నిన్ను వేధిస్తూ ఉందో ఆ దుర్దర్శను మర్చిపోయేలా దేవుడు చేసట. దాటిపోతున్న పారు నీటి వల్లే జ్ఞాపకం చేసుకునేలాగా నీవు దానిని జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు. ప్రవహిస్తున్న నీరుని చూడండి, అది ఎక్కడో కొండల్లోంచి వాగుల్లోంచి కొట్టుకుంటూ వచ్చి అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ నిలబెట్టి నీరు ఆగు అందామంటే ఆగదు. దేవుని బిడ్డలారా, నీరేం చేస్తూ ఉంటుంది? పారుతూ అంటే ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే నా కళ్ళ ముందు నుంచే ఈ నీరు పారుతున్నట్టుగా ప్రవహిస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. అలాగే మీ కష్టాలు మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి, మీ బాధలు ఏమండి మీ ముందే కనబడుతున్నాయి. కానీ దేవుడు నిన్ను నీ దుర్దర్శనం మర్చిపోయే రోజు తీసుకొచ్చినప్పుడట అవన్నీ కూడా దాటిపోతున్న పారు నీటి వల్లే దేవుడు చేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాలం అంతా ప్రార్థన చేసుకున్నప్పుడు, రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఈరోజు అనేక మంది బిడ్డలు వస్తారు కదా ప్రభువా, వారు ఆకలితో వస్తారు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలి? సరైన భోజనం పెట్టాలి. ఆమెను చెప్పండి. మీరు ఇప్పుడు వాక్యము ఆకలి తీర్చేదే కదా, ఖచ్చితంగాను జీవాహారము నేనే అన్నాడు. అంటే మనం వండుకు తినే ఆహారము నీ కడుపుని నింపొచ్చేమో, కానీ నేను చెప్తున్న దేవుని వాక్యం ముందు చూశారు, నీ మదిని నింపి నీకున్న దప్పికను దాహమును దేవుడు తీర్చేస్తాడు. దేవుని బిడ్డ, ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు అన్నాడు, దుర్దశలతో నా జీవితం ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా బిడ్డలు ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా అని కొన్ని దుర్దశలు అంటే కొన్ని బాధకరమైన జీవితాలతో ఉన్న బిడ్డలు వస్తారు. నిశ్చయముగా వారితో ఈ మాట చెప్పు, వారి దుర్దశను వారు ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నారని. దేవుని స్తోత్రం. ఎలా చెప్పగలుగుతున్నాయ్యా అంటే కింద మాట అంటాడు, దాటిపోతున్న పారు నీటి వల్లే వాటిని మీరు జ్ఞాపకము చేసుకుందరుగాక. మన కష్టాలట వరదలో పడి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాయట. దేవుని బిడ్డలారా, మీరు ఇంతవరకు అనిపించిన శ్రమలు వరదలో పడి కొట్టుకెళ్ళిపోయినట్టుగా కొట్టుకెళ్ళిపోతాయట.
దీన్నే దుర్దశ అంటే ఏంటంటే, ఏదో ఒక పరిస్థితి మనల్ని బలహీనపరిచేసి, ఏదో ఒక సంఘటన మనల్ని కృంగజేసేసి ఈ జీవితం ఏచెల్లకాలం ఇలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దేవుని స్తోత్రం చెప్పండి. పొరపాటు దేని బిడ్డలని. ఎందుకంటే ఈ దుర్దశ నుంచి మనల్ని దేవుడు ఏం చేయవాడు? విడిపించేవాడు. యోబు గారికి ఒకే రోజులో ఆస్తులు పోయినాయి, 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆరోగ్యం కూడా మొత్తం పోయింది. అతను దుర్దశను చూడవచ్చిన వాళ్ళందరూ అతన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, యోబు గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యంలో అడుగుతారు యోబుని. యోబు గ్రంథము, దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇయ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా అని అడుగుతున్నారు. దుర్దశలో ఉన్నావు యోబా, నీకు ఇంకా వెలుగు అనేది నువ్వు చూస్తావా? దుర్దశలో ఉన్నావు, నీకు జీవం అనేది నీకు కలుగుతుందా అని అతని బాధను చూడవచ్చిన వారు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని? నీవు ఈ కష్టములో ఉన్నావు, నీవు ఈ దుర్దశలో ఉన్నావు, నీవు ఈ శ్రమలో ఉన్నావు, మరలా నీ బ్రతుకులో వెలుగు కలుగుతుందా అని అడుగుతున్నారు. ఎవరిని? యోబు గారిని. దేవుని స్తోత్రం. మీరు కూడా అనుకుంటున్నారు కదా, నాకు ఏదైనా మంచి జరుగుతుందా, నాకు ఏదైనా మేలు జరుగుతుందా, నా కుటుంబంలో, నా బిడ్డలలో, నా జీవితంలో, నా భవిష్యత్తు, నా పరిస్థితుల్లో నాకు ఏదైనా కలుగుతుందంటే, యోబు గారిని చూసిన వారు అందరూ అడిగారట, అయ్యా యోబా, ఒక ఎలుగావు నువ్వు యూసు దేశంలో, కానీ ఇప్పుడు నీకు ఏ దశ వచ్చింది? దుర్దశ వచ్చింది. ఈ దుర్దశలో నీకు వెలుగు కలుగుతుందా, వెలుగు పుడుతుందా అని యోబుని అందరూ ప్రశ్నించారు. దేని బిడ్డలారా, మిమ్మల్ని కూడా అంటారు, మీ కుటుంబం బాగుపడుతుందా, మీ బిడ్డలు బాగుపడతారా, మీరు ఇల్లు కట్టుకుంటారా, మీ పిల్లలకి పిల్లలు పుడతారా, మీ అప్పులు తీరుతాయా, మీ జబ్బు తగ్గుతుందా అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేని బిడ్డలారా, ఏదైనా మన చేతిలో ఏమీ లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. దేని ఇప్పుడు యోబుని అదే ప్రశ్నిస్తున్నారు. అయ్యా, నువ్వు ఒక వెలిగిన వాడవే కదా, యూదు దేశంలో ఒక దిక్కునున్న వారి కంటే గొప్పవాడిగా పిలువబడిన వాడవే కదా, ఇన్ని ఆస్తులు అంతస్తులు 10 మంది బిడ్డలతో తొలతూగిన వాడవు కదా, ఇప్పుడు నీకు ఏ దశ వచ్చింది? అవన్నీ పోయినాయి నీకు, ఆ వైభవం పోయింది నీకు, ఆ మంచి స్థితి పోయింది నీకు, ఆ ఆశీర్వాదం పోయింది నీకు, నీకు ఇప్పుడు దుర్దశ వచ్చింది. ఈ దుర్దశలో నీకు వెలుగు నింపుతాడా ఎవడన్నా? వెలుగు కలుగుతుందా అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, యోబు నువ్వు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు, దుర్దశలో ఉన్నావు. ఇంకా వెలుగు ఎక్కడ నింపబడుతుంది? అక్కడ నీవు దుర్దశలో ఉన్నావు, నీకు జీవము నింపగలిగిన వాడెవడు అని చెప్పి ఒక ప్రశ్నార్థకమైన మాట యోబు జీవితంలో మిగిలిపోయినట్టుగా ఈరోజు నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాను కదా. అన్నీ పోగొట్టుకున్న దానిగా వచ్చాను, అన్నీ కోల్పోయిన వాడిగా వచ్చాను. అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఒంటరివాడిగా నన్ను చేశారు. ఈ దుర్దశలో నా బ్రతుకులో మరలా నాకు వెలుగు పడుతుందా అని ఎవరన్నా మీరు అనుకుంటుంటే, ఖచ్చితంగా మీ జీవితానికి వెలుగునిచ్చేవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుమానం ఉంది కదా, ఇది జరుగుతుందా, ఇది జరగదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త చదువుతుంటే అందులో ఒక చిన్న విత్తనాన్ని గురించి రాశారు దేవుని బిడ్డలను. ఆ విత్తనం అంట ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదేనంట, కానీ అది భూమిలో పడి చనిపోతుందట. కానీ తనకంటే మొక్కల కంటే అది పెద్దదిగా ఎదుగుతుందట. అనేక ఆకాశ పక్షులు వచ్చి అక్కడ గూడు కట్టుకుంటాయని మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తారు. ప్రియులారా, విత్తనం ఎంత ఉందిరా? విత్తనం చాలా చిన్నగా ఉంది. నీ బ్రతుకు చిన్నగా ఉందా? చిన్నగా అనుకుంటున్నావా? పాత పాట మీకు వచ్చిన పాట తెలుసా? చిన్న జీవిత నవనాది ఎన్నె గురిగా పయనమైతిని, చిన్న జీవిత నవనాది ఎన్నె గురిగా పయనమైతిని, ప్రొద్దుపోయేను భయములాయేను, ప్రొద్దుపోయేను
భయములాయెను ఉద్ధరింప స్వామి రావా ఆదుకోవయ్యా నాదు అలలపైనే నడచిన నాదు నా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఈ విత్తనం అన్నిటికంటే చిన్న విత్తనమేనట. తన చుట్టూ అమ్మా చదువుతావా, అది విత్తనములన్నిటిలో చిన్నదే. కానీ మాట గుర్తుంచుకోవాలి, అనేకమైన విత్తనాలు ఉన్నాయి, అన్ని విత్తనాల్లో చిన్న విత్తనమే. కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటికంటే ఎత్తుగా ఎదిగి ఆకాశ పక్షులు వచ్చి అక్కడ తన కొమ్మల మీద నివసించున్నట్లుగా అమ్మా అంత పెద్ద చెట్టు ఉన్నట. ఏ చెట్టు అది? అన్ని విత్తనాల్లో కల్లా చిన్న విత్తనమే పెద్ద చెట్టు అవుతుందట. దాని నీడన అనేక ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. అన్ని చెట్ల కంటే అది పెద్ద ఎత్తైన చెట్టుగా మారుతుందట. ఇప్పుడు నీ కుటుంబం చిన్నగా ఉందా, నీ జీవితం చిన్నగా ఉందా, నీ పరిస్థితి చిన్నగా ఉన్నా నా యేసయ్య దాన్ని గొప్ప చేయి మొదలు పెట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి దేని బిడ్డ. యేసు ప్రభు చెప్పిన మాట ఏదైనా నిరర్ధకము కానేరదండి. విత్తనములన్నిటిలో కల్లా చిన్నదే కావచ్చు, కానీ అది మొలిచిన తర్వాత అంటే కూర మొక్కల కంటే ఎక్కువగా పెద్దగా ఎదుగుతుంది. దాని నీడలో ఉన్నట్టు ఆకాశ పక్షులు వచ్చి తమ గూళ్ళను ఏర్పాటు చేసుకుంటే అన్నిటికంటే అది ఎత్తుగా ఉంటుందట. దేవుని బిడ్డలారా, ఎత్తుగా ఉంటుందట. ఈ రోజున మన కుటుంబము శ్రమలలో పడి, ఇబ్బందులలో పడి, అప్పులలో పడి, రోగాల్లో పడి, మన దుర్దశలోనికి వచ్చి నా బ్రతుకులో మరలా నాకు వెలుగు అనేది నేను చూస్తానంటే విత్తనములన్నిటిలో చిన్న విత్తనం ఎదిగలేదా? చిన్న విత్తనమును పెద్ద చెట్టుగా చేయలేదా? దానికి అనేక మంది ఆ కొమ్మల నేడుకొచ్చి పక్షులు గూడు కట్టుకునే స్థితిని ఆ చిన్న విత్తనానికి దేవుడు దయచేస్తే నా బ్రతుకు ఏంటి అనుకుంటున్న నీ జీవితంలో, నా బ్రతుకు ఎలా అయిపోయింది ఏంటి అనుకుంటున్న మన జీవితాలలో నా యేసయ్యని దుర్దర్శన నువ్వు మరిచేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ దుర్దర్శన మర్చిపోతారండి. చాలామందికి పొద్దున్న లేచినప్పుడు కొంతమంది ఏడుస్తూనే లెగుస్తారండి, నవ్వుతా లేసేవారు ఎవరు కనబడరండి. అంటే మీరు అనొచ్చు, అయ్యా అలా మేము ఎప్పుడూ లేవలేదండి అంటే, ఒంటి నొప్పులో పంటి నొప్పులో ఏదో ఒక పెయిన్స్ తోటే నొప్పులు బాధలతోనే లేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ ఎవరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు కానే కాదు. కానీ ఇలాంటి దుర్దశ ఏటెళ్ళ కాలం నీ మీద నిలిచిపోతుందని, ఇదే దుర్దశలోనే నేను ఉండిపోతానని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దానికి సూచనగా యోబు గ్రంథాలు ఇందాక చెప్పాను ఏమని, దాటిపోవచ్చున్న పారు నీటి వలె నీవు దానిని జ్ఞాపకం చేసుకుంటావని. నీ ఎదుట ఒక నీరు ఎలాగైతే పారి ముందుకు వెళ్ళిపోతుందో, ఎలా ప్రవహించుకుంటూ ఎలాగ వెళ్ళిపోతుందో, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ దుర్దశ అలా కొట్టుకుని పోతాయి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు యోబు గారిని అందరూ ఏలుపెట్టి చూపించి అడిగిన మాట అదే, యోబా నీ దుర్దశలో నీకు వెలుగియగలడా ఎవరన్నా? ఈ పరిస్థితుల్లో నిన్ను మార్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని యోబుని అడుగుతున్నట్టుగా ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఎన్నో బాధల్లో కూర్చుని నా జీవితానికి ఇంక మేలు కలుగుతుందా అనుకుంటా ఉంటే, ఇది యేసయ్య చెప్పిన మాట ఏంటి? విత్తనములన్నిటిలో కూడా అది చిన్నదే, విత్తనములన్నిటిలో కూడా చిన్నదే. కానీ ఆ దేవుడట ఆ విత్తనాన్ని భూమిలో నాటితేనట వెదికి కూర మొక్కల కంటే పెద్దదైపోయి అట అన్నిటికంటే ఎత్తుగా లేచట ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివాసాలు చేసేంత పెద్ద చెట్టుగా చేయబోతున్నాడట. విత్తనము చిన్నగా ఉన్నప్పటికీ తన జీవితంను ఎలా మార్చబోతున్నాడంటే పెద్దగా మార్చబోతున్నాడు. దుర్దశలో ఉన్న నీ జీవితం, కష్టాల్లో ఉన్న నీ జీవితాన్ని నా తండ్రి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డలను ఇప్పుడు ఎక్కడున్నావు యోబా? దుర్దశలో నీవు ఉండి ఏమి లేనివాడిగా ఉన్నావు, వెలుగు లేనివాడిగా ఉన్నావంటే, నేను మా ఉదయకాలం బైబిల్ చదువుతున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథాన్ని చదువుతున్నాను. సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యంలో దావీదు ఈ మాటలు రాస్తూ మాట చెప్తారు. 2వ సమూయేలు 22వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇలా అంటున్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా
చీకటిని నీవు నాకు వెలుగుగా చేయబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దావీదు గారు ఈ 2 సమూయేలు గ్రంథం 22 అధ్యాయము 29 అన్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావయ్యా. ఎంత నమ్మకం అండి. దీపం ఎక్కడ వెలగాలి? దీపం ఎప్పుడు వెలిగిస్తారు? చీకటిగా ఉన్న ప్రదేశాల్లో వెలిగిస్తారు. దావీదు అంటాడు, నేను ఎలాంటి చీకటిలో, ఎలాంటి దుర్దశలో, ఎటువంటి అంధకారంలో నేను పడి ఉన్నప్పటికీ దేవా నీవే నాకు దీపమై ఉన్నావు, అక్కడున్న నా చీకటిని నీవు వెలుగుగా చేయబోతున్నావు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో అంధకారం ఏర్పడినప్పుడు, నీ జీవితంలో కటిక చీకటిలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకే దేవుడు ఒక దీపమై ఉన్నాడట. దీపమై ఉన్నాడట. ఆయన దీపమై ఉన్నప్పుడట అక్కడ ఏం తొలగిపోద్దట? చీకటి అంతా కూడా వెలుగుమయమైపోతుందట. దేవుని బిడ్డలారా, వెలుగుమయమైపోతుందండి. ఆ దీపము నీ ఇంట్లో వెలుగునుగాక, నీ కుటుంబంలో ఆ దీపం వెలుగునుగాక. ఎంత చక్కగా వర్ణించాడండి. 22 అధ్యాయంలో మీరు మొదటి వచనం చదివితే అక్కడ ఎప్పుడు రాశాడు ఈ సందర్భాన్ని? అమ్మా, యెహోవా తన్ని సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతుల్లో నుండి తప్పించిన దినమున దావీదు ఈ స్తోత్రం చెప్పాలి, శత్రువుల చేతుల్లో నుంచి తప్పించినప్పుడు, సౌలు చేతిలోంచి తప్పించినప్పుడు, ఈ దుర్దశలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఇబ్బందులు, ఈ ఆపదలు తొలగిపోయినప్పుడు దేవునికి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా దేవా నీవు నాకు దీపమై ఉన్నావు, నా చీకటిని నాకు వెలుగుగా చేసేవాడవై ఉన్నావు అంటున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున నీ కుటుంబము చీకటిమయమైపోయిందేమో, అంధకారములో మీరుండి ఏమీ అర్థం కాక తడుములాడుకుంటున్నారేమో. యేసయ్య నీకు ఒక దీపమై వెలుగునుగాక, దీపముగా నిలుచునుగాక. నాకు ఈ మాట ఎందుకో చాలా ఆకర్షితున్నాను. దేవుడే మనకి ఏమయ్యాడట? దీపమయ్యాడట. నీ వాక్యమైన పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉందని చెప్పి కీర్తనకారుడు రాసిన మాట గుర్తుంది కదా. దేవుని వాక్యమట మన పాదాలకు దీపం వల్లే ఉందట. దేని బిడ్డ, ఒకసారి ఓ ముసలమ్మ గారు చీపిరి గట్టు తీసుకుని ఆ ఇల్లంతా ఊడుస్తుందట. ఏమని ఊడుస్తుందంటే, చీకటి పో, చీకటి పో అని అక్కడ మొదలెడుతుంది. ఆ గదిలోంచి గది బయట దాకా తుడుచుకొస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అక్కడ చీకటే ఉంటుంది. మరలా వెనక్కి వెళుతుంది, మళ్ళీ చీపిరి కట్టించుకుని మళ్ళా తుడుస్తుంది. కానీ ఏమి ప్రయోజనం ఆమెకి కనబట్టలేదు. ఆమె ఎంత చీపురుతో చీకటిని తొడవాలన్నా ఆ ఇల్లంతా మళ్ళీ దేంతో ఉంటుంది? చీకటితోనే ఉంటుంది. అప్పుడు రోడ్లంట ఒక అబ్బాయి వెళుతున్నప్పుడు, ఏంటవ్వా ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ ముసలమ్మ అందట, బాబు ఉదయం నుంచి నేను ఈ చీకటిని తుడుస్తున్నానురా, ఈ చీకటి ఇంట్లోంచి పోనంటుంది బాబా అన్నాడట. ముసల్దానా, నా పిచ్చావా, చీకటి పోవాలంటే చీపిరి పని అవ్వదు, ఒక దీపాన్ని వెలిగించు అన్నాడట. ఒక దీపాన్ని వెలిగించు అని చెప్పగానే ఆమె వెంటనే ఆ మాటకు లోబడి ఆ ఇంటిలో ఒక దీపాన్ని వెలిగించిందట. ఈమె చీపిరి గట్ట పట్టుకోకుండానే చీకటి అంతా ఏమైపోయిందట? దూరం అయిపోయిందట. ఇప్పుడు మనుషులుగా మీలో చాలామంది మీ శ్రమలు తొలగించుకోవడానికి, మీ కష్టాలు తొలగించుకోవడానికి, మీ బాధలు తొలగించుకోవడానికి దీపమై వెలుగై ఉన్న దేవుని దగ్గరికి రావడం మానేసి, వెలుగైన దేవుని దగ్గర రావడం మానేసి మనం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. దేవుని బిడ్డ అంటే మనకున్న పరిస్థితిని బట్టి దెయ్యం పట్టిందని, లేకపోతే ఎవరో ఏదో చేశారని అలాగే తిరిగే వాళ్ళు ఎన్నో చోట్లకి తిరిగి ఉంటారు. ఏమండి, చాలా చోట్ల తిరిగి ఉంటారు. కానీ ఎవరో చెప్పారు కృపాసన్నిధికి వెళ్ళండి అని. దేవుని స్తోత్రం. పిల్లలు ఇప్పుడు మనం ఇలా తిరగటంలో ఏం చేస్తున్నట్టు? చీకటిలోనే తడుముకుంటున్నట్టు ఇంకాను. ఎందుకంటే మనకి కావలసింది ఏంటి? వెలుగు కావాలి. వెలుగుని కోరుకోవాలి మనం. దేవుని స్తోత్రం. అక్కడికి వెళితే అంటే వాడు ఖచ్చితంగా డబ్బు తీసుకున్నాడు కానీ ఖచ్చితంగా చెప్తాడు. ఒకసారి మధ్యాహ్నం నేను అదే చెప్తున్నాను, దేని బిడ్డారు, దేవుడు నీకు దీపముగా మారాలి. నీ ఇంటిలో ఉన్న చీకటి వెలుగుగా మారాలంటే దేవుడు ఏమై ఉండాలి? దావీదు నిలబడి అంటున్నాడు, నా శత్రువులు చేతుల్లో నుండి, సౌలు చేతుల్లో నుండి నన్ను తప్పించిన దినమున నీవు నాకేమై ఉన్నావు? దీపమై ఉన్నావు. అప్పుడు నా చీకటి ఏమైంది? వెలుగుగా మారిపోయింది అన్నాడు. ఈ ముసలమ్మ ఏమో చీపిరి గడ్డతో
చీకటిని తొలగించినట్టుగా మీలో చాలామంది వినండి మీలో చాలామంది మీ కష్టాలు పోవాలని భయంతో, శ్రమలో మీకు వస్తున్న బాధలతో ఇలా పరిగెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇందాక ఒక అబ్బాయితో చెప్పాను, మీకు రచ్చరేకులు ఉంటే తీసిపడేయండి, అవన్నీ ఉంచొద్దని చెప్పాను. దేవుని స్తోత్రం. కొంతమంది మీలో తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, పేదనికి వెళుతున్నాం కాబట్టి బొట్టు తీసి ఇంటికాడ పెట్టినట్టుగా. మీలో కొంతమంది ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏం పెట్టుకోరు, ఎవరైనా బొట్టు తీసేయమని చెప్పారా? అదొక అలవాటు. ఏం చేయాలని, బొట్టు తీసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? అది వాళ్ళ అలవాటు. అయితే కొంతమంది అలవాటు ఏంటంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు తావీదులు ఇప్పేసి తాళ్ళు ఇప్పేసి ఇంటికాడ పెట్టుకుని మరలా ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎవరి మీద బేస్ అయ్యావు, ఎవరి మీద ఆధారపడ్డావు చెప్పండి. దేని పెట్టాను, ఎవరి మీద ఆధారపడ్డావు? దేవుని మీద, మంత్రికుల మీద, రచరికుల మీద అంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం చెప్తాను. సౌలు చేతుల్లో నుండి, శత్రువుల చేతుల్లో నుండి నన్ను తప్పించిన దేవుడు నాకు ఎలా ఉన్నావంటే, దేవా దీపముగా ఉన్నావు, నా చీకటి ఎలా మార్చుతున్నావు, వెలుగుగా మారుస్తు. అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది ఈ మాట మీకు. దేవుడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి నేను ఈ వాక్యాలు మీ కొరకు ఎందుకు సిద్ధపరుస్తానంటే, ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. దేవుని బిడ్డ ఏంటి మన సబ్జెక్టు? నిశ్చయముగా నీ దుర్దర్శనం నీవు మర్చిపోతావు. దేవుని బిడ్డ ఎలా సార్? నీ ఎదుట పారుచున్న నీటి వలె నీవు దానిని మరలా జ్ఞాపకం చేసుకుంటావు. అయ్యో ఇక్కడే ఉండాలి కదండి, ఇంకెక్కడ ఉంటుంది? వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎందులో కొట్టుకుపోయింది? ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయింది. ఏంటది? నీ దుర్దశ. యోబుని చూసి అందరూ అన్నారు, బిడ్డలను పోగొట్టుకున్నావు, ఆస్తులు పోగొట్టుకున్నావు, నయా నీ శరీరానికి ఆరోగ్యం కూడా పోయింది. ఈ దుర్దశలకు నువ్వు వచ్చేసావు. ఇప్పుడు నీకు వెలుగు ఏమైనా కలుగుతుందా? వెలుగు అన్నాడు. అందుకే దానికి జవాబుగా దావీదేమన్నాడు తెలుసా? శత్రువులు నన్ను ఎంతమంది ఉన్నా సౌలు చేతుల్లోంచి, శత్రువుల చేతుల్లోంచి తప్పించిన దేవుడు నాకేమై ఉన్నాడు? దీపమై. యెహోవా నా దేవా, నీవు నాకు దీపము. ఏమాట చెప్పండి? దీపము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది ప్రభువా జరిగే. అందరూ చప్పట్లు కొడుతూ, ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము. అందరం వెలుపట ఉన్నవారు కూడా పాడుతూ, నీ ప్రేమతో వెలిగించుము, నీ ప్రేమతో ప్రభువా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. నా ప్రార్థన ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది. చప్పట్లు కొడుతూ అందరూ కూడా ప్రభువా, ఓ ప్రభువా జరిగేది. హల్లెలూయా. యోబు గారికి ఏ దశ వచ్చిందంట? దుర్దశ. అందరూ ఏమన్నారు? 3 అధ్యాయం 20 వచ్చినలా కదా చదివే యోబు గ్రంథం 3. నీ దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఇవ్వబడుట అంటే, దుర్దశలో ఉన్నావు, నీకు ఇంక వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్తులు అల్లా పోయినాయి, బిడ్డలల్లా చనిపోయారు, చివరికి ఏదైనా పనిపాటు చేసుకుందామంటే నీకు ఆరోగ్యం కూడా కలిసి రాదు, గోర్లు కూడా లేవు, ఒంటి మీద చర్మం ఊడిపడిపోయింది, నువ్వు అడుక్కునే వాడికంటే హీన స్థితిలోకి వచ్చావు. ఈ దుర్దశలో నీకు వెలుగు కలుగుతుందా? ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నిశ్చయముగా నీ దుర్దశను దేవుడు మర్చిపోయేలా చేస్తాడు. దేవుని బిడ్డలను దావీదేమన్నాడు?
సౌలు నా చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను తప్పించిన ఆ దేవుడే నాకు దీపమై ఉన్నాడు. ఆయన చీకటిని నాకు వెలుగుగా చేయువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు మా జీవితంలో ఇంకేమేలు జరగదండి అనుభవకండి దేవుని బిడ్డలారా. ఇన్ని సంవత్సరాలు ఎలాగో ఓపిక పట్టారు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డారు, ఇన్ని సంవత్సరాలు ఎంతగానో సహించుకుని ఓర్చుకున్నారు. నీ దుర్దర్శనం నీ మర్చిపోయే రోజు అతి సమీపంగా ఉంది కనుక దేవుడు నీ దుర్దర్శనం నువ్వు మర్చిపోయేలా చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దుర్దర్శనలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. కీర్తనకాడు అంటాడు, మనము దీనదశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కారణం ఏంటి? ఆయన కృప మన మీద చూపడానికి అని బైబిల్లో రాస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ కష్టాలు నాకు తెలియకపోవచ్చు కానీ, మీ బాధలు నాకు తెలియకపోవచ్చు కానీ, మీ బాధలు ఎవరికి గుర్తించకపోవచ్చు కానీ, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఖచ్చితంగా నీ దుర్దర్శన ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ దుర్దశ ఏమవుతుందంటే రాబోయే దినాల్లో ఆయన మరిచిపోయేలాగా తాను చేయబోతున్నాడు అట. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం రాస్తున్న సొలొమోను 17వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఎవరు నిజమైన స్నేహితుడు? విడువక ప్రేమిస్తాడు. అతడు నీ దుర్దశలో అట్టివాడు నీ సహోదరుడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడట? నిజమైన స్నేహితుడు నిన్ను విడువక ప్రేమిస్తున్నాడు. ఎవరా నిజమైన స్నేహితుడు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నానండి. హెబ్రీ పత్రికలు అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువ గ్రంథంలో అంటాడు, నీవు భయపడొద్దు, నేను నిన్ను విడువను, అడు మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై. ఇప్పుడు నీ దుర్దశలో నీకు ఎవరున్నారు? ఎవరున్నా లేకపోయినా ఆ నిజమైన స్నేహితుడు నిన్ను విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. విడువక నీ ఎడల కృప చూపుతున్న దేవుడట. నీకు నీ దుర్దశలో ఆయన ఒక అట్టివాడు నీకు స్నేహితుడిగా మారబోతున్నాడట, సహోదరుడిగా మారబోతున్నాడట. నీ దుర్దశలో అట్టివాడు నీకు ఎలా ఉంటాడట? సహోదరుడిగా ఉంటాడట. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసయ్య నీకు ఒక సహోదరుడిగా ఉండబోతున్నాడు. ఏ దశ వచ్చింది నీకు? దుర్దశ. చెప్పండి. దుర్దశ అంటే ఏంటి? ఇందా చెప్పాను, ఆస్తులు పోయినాయి, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఇక ఏమీ లేని దశను ఏమంటారంటే దుర్దశ. ఉన్నవి పోగొట్టుకున్న వాళ్ళని దరిద్రుడు అనకపోతే ఏమంటారు చెప్పండి? ఒకప్పుడు ఇల్లు ఉండేదయ్యా, పోయిందయ్యా. ఒకప్పుడు పొలం ఉండేదయ్యా, పోయిందయ్యా. ఒకప్పుడు అన్నీ ఉండే, పోయినాయ్యా. ఒకప్పుడు బంగారం ఉందయ్యా, ఇప్పుడు పోయిందయ్యా. ఒకప్పుడు బండి ఉండేదయ్యా, పోయిందయ్యా. ఇప్పుడు కారు ఉండే, పోయిందయ్యా. అన్నీ పోగొట్టుకున్న వ్యక్తిని ఏమంటారు తెలుసా? దుర్దశలో ఉన్నవాడు అంటారు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏం పోగొట్టుకుని వచ్చావు నాకు తెలియదు కానీ ఇక్కడికి నీ దుర్దశను మర్చిపోయేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఆమేన్. ఇప్పుడు నిన్ను విడువక ప్రేమించే స్నేహితుడిగా ఉన్నాడు కనుక అచ్చివాడు నీ దుర్దశలో నీకు సహోదరుడిగా నిలిచిపోతాడని సామెతలు 17:17 మనం చూడగలుగుతున్నాం. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కలిసి పాట పాడదామా? విడువని దేవుడు నీవే అనే పాట పాడదామా? విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే. విడువని దేవుడ నా మంచి యేసయ్యా, పాపికి రక్షించుటకు అర్హుడా నీవే, క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 చెప్దాం అందరూ కూడా. యేసయ్యా
యేసయ్యా విడువని దేవుడ నీవే నా మంచి పాపికి ఆశ్రయం 40 సంవత్సరములు మా పితరులు నడిపిన అరణ్య మార్గమైన 40 సంవత్సరములు మా పితరులు నడిపిన అరణ్య మార్గమైన నీవైనావు జీవాహారమై ఆకలి కదిలే బండవై దాహము తీర్చావు జీవాహారమై ఆకలి కదిలే బండవై దాహము తీర్చావు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నా మంచి పాపికి ఆశ్రయం ఇత్తడి సర్పం ఓలే పైకెత్తబడినారు నిన్ను చూసిన వారే ఆనాడు ఇత్తడి సర్పం ఓలే పైకెత్తబడినావు నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు సిలువలో నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు యేసయ్యా 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 నా 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 యేసయ్యా హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగు కలుగుతుందా దుర్దశలో? పోగొట్టుకున్నవన్నీ మరలా మనకు వస్తాయా? కోల్పోయిన ఈ జీవితం మరలా తిరిగి పొందుకోగలదామంటే నిశ్చయముగా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలను ఖచ్చితంగా యోబు ఏమి కోల్పోయాడు దాన్ని రెండింతలుగా నా యేసయ్య నిశ్చయంగా యోబుకి ఇచ్చాడు. దేవుని బిడ్డ దావీదు అంటున్నట్టుగా నీవు నాకు దీపముగా ఉన్నావు, నాలో ఈ చీకటి ఉన్నది వెలుగుగా మారునుగాక అంటున్నాడు. మీ అందరికీ దేవుడు దీపంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా నీ కుటుంబంలోని చీకటిని తొలగించడానికి, నీ శరీరంలో ఉన్న వ్యాధులు తీసివేయడానికి, నీ కుటుంబాన్ని వెలుగులో నింపడానికి నీ ఇంటికి ఆయన ఒక దీపంగా మారబోతున్నాడు. అది గుర్తించిన దావీదు అంటాడు, దేవా నీవు నాకు దీపమై ఉన్నావు, చీకటిని నాకు వెలుగుగా చేయబోతున్నావు అంటాడు. దేని బిడ్డలారా కీర్తనకారుడు 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయముకు భయం, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుందనే నమ్మకం నాకు ఉంది అంటాడు. ఈరోజు అప్పులలో కూరుకుపోయి, రోగాల్లో కూరుకుపోయి, శ్రమల్లో కూరుకుపోయి, ఇక ఏ అవకాశాలు లేక ఈ దీన స్థితి లేకపోతే ఈ దుస్థితి లేకపోతే ఇలాంటి పరిస్థితుల మధ్యన నీవు కూర్చుని ఉన్నావు. ఇక్కడ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్న సంగతి నీకు తెలుసా? విత్తనములు చుట్టూ ఉన్న విత్తనముల మధ్యలో చిన్న విత్తనాన్ని దేవుడు ఎలాగా జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. అందరిలో నేను ఎంత చిన్న చూపు చూస్తున్నా, అందరిలో నేను ఎంత తక్కువ దానిగా తక్కువ వాడిగా ప్రజలు ఎంచుతున్నా, వాళ్ళందరి పక్కన నిన్ను గొప్పగా తీసుకొస్తాడు. దేవుని బిడ్డ గొప్పగా చేస్తాడు. అది నా యేసయ్య చెప్పిన మాట. విత్తనములన్నిటిలో చిన్న విత్తనమే కావచ్చు, కానీ క్రూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది. ఆకాశ పక్షులు వచ్చి అక్కడ మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదుకది మహాభివృద్ధి కలుగునుగాక. ఇదంతా ఈ తైలాభిషేక ఆరాధన రోజున ఎందుకు చెప్తున్నాను అంటే,
అలా మీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడు దేవుని బిడ్డ. అలాగే మీ కుటుంబాలను దేవుడు మార్చబోతున్నాడండి. బైబిల్ గ్రంథంలో కీషు కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు ఎలాంటి వాడు? ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినవాడు. ఏమి అర్హతలు ఏమీ లేవు, ఒక చెప్పుకోదగ్గ వంశము కూడా కాదు. కానీ దేవుని దృష్టి వెళ్ళి ఎవరి మీద పడ్డదంటే సౌలు మీద పడ్డదంట. దేవుని స్తోత్రం. పడడంతో సౌలు ఏమవ్వాలని ఆశించాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళి చదువుతున్నాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడని అతనికి ఇలాగూ చెప్పిన. దేవుని స్తోత్రం. ప్రియులారా, చాలా ఒక సామాన్యమైన వ్యక్తిని తైలముతోనట అభిషేకించారట. దేవుని స్తోత్రం అండి. నేను ఈ రోజున ఈ తైలాభిషేక ఆరాధన ఎందుకొరకంటే ఏదో నూనె మీ తల మీద పోయాలన్న ఉద్దేశం కాదు, కానీ నూనెకి సాదృశ్యమైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే దీవెన మీ కుటుంబాల మీద ఉండాలి. దేవుని బిడ్డలను నిలబడిన నేను ఒట్టివాడినే, కానీ మన దేవుడు చాలా గొప్పవాడు. దేవుని బిడ్డ సమూయేలు సౌలుని పిలిచి తైలము బుడ్డి తీసుకున్నట్ట, ఆ తైలము బుడ్డి అతని తల మీద పోసట, తైలముతో అతన్ని ఏం చేశాడట? అభిషేకించాడట. గాడిదలు ఏంటమ్మా? గాడిదలు తప్పిపోయినాయట. దేవుని స్తోత్రం. గాడిదలు తప్పిపోతే ఇప్పుడు పనివారితో చెప్పాడు కీసు, మన గాడిదలు పోయే వెతుకు రెండ్రా అంటే, వెంటనే వాళ్ళ అబ్బాయి వచ్చి సౌలు అన్నాడట, నాన్నగారు పనివాళ్ళతో పాటు నేను కూడా వెళతానండి అంటే, మరి ఎక్కడున్నాయో నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కడున్నా వాటిని ఎదిగి పట్టుకుని తీసుకొస్తామంటే, మరి చాలా ప్రయాణం చేయాలి కదా, మీరు చాలా దూరం వెళ్ళాలి కదా, దానికి కావలసిన ఆహార పదార్థాలు, దానికి కావలసిన అన్నీ తీసుకోండి అని చెప్పి వారికి అన్ని మూటలు కట్టి పనివారికి కుమారునికి అప్పగించాడు. దేని బిడ్డ ఇప్పుడు తండ్రిలో 2 బాధలు మిగిలిపోయినాయి. ఒకటి గాడిదలు పోయానే బాధ, రెండోది ఇల్లును కొడుకు తిరిగి వస్తాడా లేదా అనే బాధ. దేని బిడ్డ తల్లిదండ్రులుగా నీలో ఏ బాధ ఉందో నాకు తెలియదు, కానీ నా యేసయ్య నీ బాధను చూస్తున్నాడు. దేవుని బిడ్డ నా యేసయ్య నీ బాధను చూస్తున్నాడు. తల్లిదండ్రుల యొక్క బాధ ఏమీ కాదండి. నేను మొన్న ఒకసారి ఇదే రోజు ఉదయకాలం నేను ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఆవిడ దేవుని నమ్ముకున్న ఆవిడే, నన్ను చాలా గౌరవిస్తారు వాళ్ళు. అయ్యగారు ఈ రోజున తల్లిదండ్రులకి ఏ బాధ లేదండి అంది. ఏమా అన్నాను. ఉన్న బాధల్లో ఒకటే, బిడ్డల కొరకేనండి. ఇక బిడ్డల గురించి తప్ప తల్లిదండ్రులు దేని గురించి బాధ లేదండి. ఇప్పుడు ఎక్కువ బాధపడేది ఎక్కువ మంది తల్లిదండ్రులు ఎవరి కోసం అంటే బిడ్డల కోసమే అంది. ఎందుకు ఇంత అలా అందని చెప్పి, ఏమైందమ్మా అంటే ఆ తల్లి అంటది, నిన్నేనండి ఫీజు కట్టమన్నాడు, నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫీజు కట్టమంటే అప్పు చేసి నేను మరలా ఫీజు కట్టాను, ఫీజు కట్టిన నిన్న కట్టించాడు, ఈరోజు కాలేజీకి వెళ్ళడము మానేశాడు. ఎక్కడున్నాడు రా అంటే ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళాను అన్నాడట. ఇప్పుడు చెప్పండి, అప్పు చేసి తల్లి ఫీజు కట్టిందనే మనసు ఆ బిడ్డకు లేకుండా వాడు తిరుగుతుంటే తల్లి అంటుంది, ఈరోజు ఎవరి వల్ల బాధ కదండి, బిడ్డల వల్లే బాధ అన్నాడు. ఇప్పుడు కీస్ కుటుంబంలో 2 బాధలు ఉన్నాయి. ఏంటా బాధలు? ఒకటి గాడిదలు పోయి, రెండోది గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళిన కుమారుడు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇక ఇలా చూస్తున్నాడంటే తండ్రి తప్పిపోయిన కుమారుని చూస్తున్నట్టుగా. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డ ఎక్కడికన్నా వెళితే ఎలా చూస్తారు? భోజనం చేయబుద్ధి కాదు, 1 గంట లేట్ అయితే చాలు, నా కూతురు ఏమైపోయిందో, నా కొడుకు ఏమైపోయాడని ఆ గుమ్మం వైపు గడప వైపు అలా చూస్తూ ఉంటాం. ఇలాంటి బాధలు మీ కుటుంబంలో లేవంటే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ 2 బాధలు కీషులో కలిగి ఉన్నాడు. గాడిదలు పోయినాయనే బాధతో ఉంటే మరలా తిరిగి ఆ గాడిదలను వెతకాలని నా కొడుకు వెళ్ళాడా అని చెప్పి కీషు బాధపడుతూ ఉంటే, దేవుని యొక్క ప్రణాళిక చూడండి దేవుని బిడ్డలాను, దేవుని యొక్క ఉద్దేశం చూడండి దేవుని బిడ్డలాను. ఎప్పుడు సౌలు మీద దేవుడు అభిషేకం చేశాడో అప్పుడు జరిగిన అద్భుతాలు ఏంటంటే, ఒకటి గాడిదలు ఇంటికి వచ్చినాయి,
2 తన కుమారుడు ఒక సామాన్యుడిగా వెళ్ళి ఒక అధిపతిగా అధికారిగా తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. అభిషేకం ఏది కూడా నిరర్ధకము కాదు దేవుని బిడ్డలారా. నువ్వు నమ్మకం కలిగి ఉంటే, నీ విశ్వాసం కలిగి ఉంటే, నీ అభిషేకాన్ని దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తాడు దేవుని బిడ్డలారా. వెంటనే దేవుడు ఒక అసాధారణమైన వ్యక్తిని ఆ తైలం బుడ్డి తీసుకుని ఆ తైలము సవులు నెత్తి మీద పోసి అతన్ని అభిషేకించి నీవు అధిపతిగా దేవుడు నేను చేస్తున్నాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం అండి. నిన్ను అధిపతిగా దేవుడు చేస్తున్నాడు అని చెప్పాడు దేవుని బిడ్డలారా. మరి మాట అంటే అయిపోద్దా? దానికి కొన్ని సూచనలు కావాలి కదా. వెంటనే అతను డౌట్ వచ్చి అడిగాడు. అప్పుడు వెంటనే సమూయేలు 10వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఇదిగో నువ్వు వెళుతూ ఉండగా, చదవండమ్మా మాట, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోవిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్బహాలో నుండి రాహేలు సమాధి దగ్గరికి 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధములు దొరికినవని నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకే నేనేమి చేతునని నీ కొరకు విచారించుచున్నాడు. దేవుని స్తోత్ర. గాడిదలు పోయినాయి అనుకుని చింతించిన మీ తండ్రి ఇప్పుడు ఎవరి కొరకు చింతిస్తున్నాడు? నా కుమారుడు ఏమైపోయాడు, నా కూతురు ఏమైపోద్ది, నా బిడ్డలు ఏమైపోతారు అని ఈ కన్న పేగు ఏం చేస్తూ ఉంటుందట, ఎప్పటికప్పుడు ఏడుస్తూ ఉంటుందట. దేవుని బిడ్డలారా, పెద్దలు అంటారు భార్య జేబు తడుముతుందట, తల్లి కడుపు తడుముతుందంట. ఒకసారట ఓ ప్రేమించిన అమ్మాయి అందట, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తే కనుక నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అడిగిందంట. ప్రేమించిన వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారు? ప్రేమికుల రోజున ఇస్తూ ఉంటారు కదా. ఏంటయ్యి ఏడే అది? అయ్యో ఏమి ఎరగనట్టు ఎవరికి గిఫ్ట్ ఇవ్వనట్టు చూస్తున్నారు దొంగోళ్ళారా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమించిన వ్యక్తులకి ప్రేమికుల రోజున ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రేమికులు ఉన్నప్పుడు అమ్మాయి అడిగిందట, నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అడిగిందంట. ప్రేమ అంటే గుడ్డిదట. చెప్పండి, ప్రేమ ఏంటంటే గుడ్డిదట. ప్రేమ గుడ్డిదే. అయితే వెంటనే ఏం కావాలని అడిగాడట. నాకేం అక్కర్లేదు, మీ అమ్మ తమ్ముడు, మీ అమ్మగారు కాదు అక్కడ, మీ అమ్మ గుండె కావాలని అడిగిందంట, హార్ట్ కావాలని. ఏం చేసుకుంటుంది పిచ్చిది? ఏమండి, మీ అమ్మ మెడలో ఉన్న చైన్ ఇమ్మంటే అదొక అర్థం ఉంది, మీ అమ్మ గాజులు తెమ్మంటే అదొక అర్థం ఉంది, మీ అమ్మ చెవులకు ఉందో తెమ్మంటే అర్థం ఉంది. వాళ్ళ అమ్మ గుండెకే దీనికేం కావాలి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మ పేడ అత్తలేని కోడలు ఉత్తమరాలు అన్నట్టు పేడ విరగడ చేసుకోవాలని ఆ తల్లి గుండెకైనా అడిగిందండి. ఈ కుర్రుడు కత్తట్టుకు వచ్చాడు. వచ్చేస్తులోకి తల్లి పాప అమాయకురాలు కదా, ఏంటి బాబు అంది. ఏం లేదమ్మా అని చెప్పి ఒక్కసారి ఆ తల్లిని ఒక పోటు పొడిచి కింద పెట్టి ఆ కత్తితో గుండెని ఇలా చీరాడు. గుండెతో చీరిత తల్లి విలవెల్లాడిపోతూ ఉంది. వెంటనే తల్లి ఆ గుండెల్లోకి ఆ అబ్బాయి చేయి పెట్టి ఇలా తడిమి ఆ గుండెను ఒక్కసారి టప్మని లాగాడు. దేవుని బిడ్డలారా, తల్లి గుండెకే ఈ అబ్బాయి చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి ఆల్రెడీ ఏమైంది? చనిపోయింది. ఈ గుండెకాయ పట్టుకుని ఈ అబ్బాయి పరిగెడుతూ వాళ్ళ ప్రేమించిన అమ్మాయి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. పరిగెట్టుకుని వెళుతుంటే గొప్ప తగిలి ఎదరు పడితే చేతిలో ఉన్న తల్లి గుండె అంటుందంట, బాబు దెబ్బ తగిలిందా నాన్న అని అడుగుతుందంట. నీ తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నా నీ మీద వాళ్ళు ఇంకా ప్రేమ చూపిస్తున్నారంటే పేగు బంధం ఉంది దేవుని బిడ్డలారు, పేగు బంధం ఉంది దేవుని బిడ్డలారు. నీకు ఇంకా అది అర్థం కావట్లేదు. అది మీలో చాలామందికి యవ్వన బిడ్డలకు అర్థం కావట్లేదు, చాలామంది పెళ్ళైన వాళ్ళకి అర్థం కావట్లేదు, చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రుల యొక్క విలువ ఇప్పటికీ అర్థం కావట్లేదు. నన్ను చంపినోడే కదా, నా ప్రాణం తీసినోడే కదా అని ఆ తల్లి ఏమన్నా కక్ష పెంచుకుందా? పడిపోయి నా బిడ్డను అడుగుతుందంటే చేతిలో ఉన్న ఈ హార్ట్ కొట్టుకుంటున్నానా, ఏమన్నా దెబ్బ తగిలిందయ్యా అని అడిగిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా తల్లివి నీవే, మా తండ్రి నీవే, మాని నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి, నా యేసయ్యా నీలాంటి,
నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో నీలాంటి నా యేసయ్యా నీలాంటి. మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తోడు నీవే, మా నీడా నీవే. మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తోడు నీవే, మా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో నీలాంటి నాయా నీలాంటి. పిండమునై నేనుండగా నీ కన్నులు, పిండమునై నేనుండగా నీ కన్నులు నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తోడు నీవే, మా నీడా నీవే. మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే. హల్లెలూయా. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రేమించిన వాళ్ళ ప్రేమ ఒకళ్ళు నాశనాన్ని కోరుకుంటూ ఉంటే, తల్లి ప్రేమ నాశనం అయిపోతూ కూడా తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి యొక్క బాధ ఒకటే, తండ్రిలో ఉన్న చింత విచారం ఒకటే. గాడిదలు పోయినాయి, దానికంటే ఎక్కువ బాధ నా కుమారుడు లేకుండా పోయాడే అని. అభిషేకం పొందిన తర్వాత సౌలు కుటుంబంలో, కీష్ కుటుంబంలో దేవుడు చేసే అద్భుతాలు ఏంటంటే, కోల్పోయినది మళ్ళా పొందుకోవటమే. దేవుని బిడ్డలారా, పొందుకోవటమే. వెంటనే నువ్వు వెళ్ళు, నీకు సూచనగా ఇద్దరు మనుషులకి ఎదురవుతారు. వాళ్ళు నీకు మాట చెబుతారు. ఏమన్నా తెలుసా? అయ్యా, నీవు గాడిదలు విషయంలో నీ తండ్రి చింతిస్తున్నాడు కదా, ఆ గాడిదలు ఇంటికి వచ్చేయి. కానీ ఇప్పుడు నీ కొరకు నీ తండ్రి ఏం కలిగి ఉన్నాడు? విచారాన్ని విచారిస్తున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఒక మంచి మాట అభిషేకం పొంది అలా అడుగు పెట్టే లోపల సౌలు గారికి చెవికి వినబడింది. గట్టిగా స్తోత్రం చెప్తాను. ఈ తైలాభిషేక ఆరాధనలో వచ్చి నువ్వు ఇంటికి వెళుతూ ఉండగానే నీ జీవితంలో, నీ ప్రయాణంలో దేవుడు నీకు ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపించబోతున్నాడు. దేని బిడ్డ, హల్లెలూయా. ఆశ్చర్యం చూడండి. ఎలా నేను నమ్మగలుగుతున్నాయ్యా ఈ మాటలు? నువ్వు అభిషేకం పొందావు, నువ్వు అధిపతి అవుతావు, ఎలా నేను నమ్ముతాను? నువ్వు వెళుతూ ఉండగా ఇద్దరు మనుషులు నీకు ఏమవుతారు? ఎదురు పడతారు. వాళ్ళు ఈ మాట నీతో చెప్తారు. ఏమని? ఎదకపోయిన గార్ధములు దొరికినవని నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకే నేనేమి చేతునని నీ కొరకు విచారించుచున్నాడని చెప్పుదురు. కొడుకు కొరకు అటు ఏం కలిగి ఉన్నాడు ఈ తండ్రి? విచారం కలిగి ఉన్నాడు. ఇంకో సూచన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 3వ వచనం. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళిన తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు అనగా దేవుని యొద్దకు పోవు 3 మనుషుల్నికి ఎదురుపడుదురు. వారు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరస తిత్తులను మోయిచూ వచ్చారు. వారు నిన్ను చూసి కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి వారి చేత నీవు తీసుకునవలెను. అలాగున్న నీవు ఫిలిష్తీయుల దండును కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గర నీవు రాగానే స్వరమండలములో తంబూర, సన్నాయి, సితార వాయించేవారు నీ వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చి ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుతూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలన్నీ నీకు సంభవించును. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా దుర్దశలోకి వెళ్ళిపోయి ఇది నాకు పోయింది అనుకుంటున్న వ్యక్తికి మళ్ళీ అన్నీ తిరిగిస్తూ నీకు ఈ లాభం కలుగుతుంది, నీకు ఎలా జరుగుతుంది. చింతించిన తండ్రికి ఆ చింత లేకుండా ఆ తండ్రి విచారాన్ని కొట్టేసి దేవుడు క్షేమంగా సౌలుని ఎక్కడికి చేర్చాడట? తన ఇంటికి ఏం పొందొచ్చాడు సౌలు? అభిషేకం పొందొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ అభిషేకం నీ కుటుంబానికి ఒట్టినే పోకూడదు. అది నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక, ఒక దీవెనగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యం ఏంటంటే, నిశ్చయముగా నీ దుర్దర్శన్ని మరుస్తావు. ఎలా సార్? దాటిపోతున్న పారు నీటి వల్లిని వాటిని మరలా జ్ఞాపకం చేసుకోండి. నీ ఎదుట ఉండవంటే ఇంకా దుర్దశ. ఇదిగో గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళిన వాడు గాడిదలు వెతుక్కుంటూ రాలేదు. ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. దేవుని స్తోత్రం. అభిషేకించబడి వచ్చాడు. దేవుని స్తోత్రం. పోగొట్టుకున్న ఇతని కంటే ముందుగా తన ఇంటికి చేరిని తండ్రిలో ఉన్న విచారము, తండ్రిలో ఉన్న చింత దేవుడు తీసేశాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఆనవాలుగా, సూచనలుగా ఆయన ఎదుట ఏమేమి చెప్తున్నాడో తెలుసు, అవన్నీ జరుగుతూ వచ్చినాయి. అప్పుడు అతనికి ఏ మనసు వచ్చిందట? నూతనమైన మనసు వచ్చిందట. ఇదివరకు ఏ మనసు సౌలుది? ఇదివరకు దుర్దశలాగా పాత మనసు. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, గాడిదలే మా ఆస్తి, ఇదే మా బ్రతుకు అనుకున్నవాడు ఇప్పుడు ఏ మనసుతో తిరిగి వస్తున్నాడు? నూతన మనసుతో తిరిగి వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన నా ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ దుర్దశను నువ్వు నిశ్చయంగా మర్చిపోతావు. దేవుని బిడ్డలారా, నీ దుర్దశలో నీకు వెలుగు కలగదని నువ్వు అనుకోవద్దు. ఆయన నీకు దీపంగా మారబోతున్నాడు. నీ చీకటిని నీకు వెలుగుగా చేయబోతున్నాడు. అయ్యా, అందరూ బాగున్నారయ్యా, నా బ్రతికేనయ్యా. అందరి పిల్లలు బాగున్నారయ్యా, నా పిల్లలేనంటే అన్ని విత్తనాల్లో కల్లా చిన్న విత్తనాన్ని దేవుడు ఎంచి చూపించినట్లుగా అందరిలో నీ కుటుంబం చిన్నగా ఉన్నా, పాడై ఉన్నా, అందరిలో కల్లా గొప్పగా చేసేది దేవుడే. దేవుని స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు? నా యేసయ్య చెప్పాడు. దేవుని బిడ్డల మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్పారు, విత్తనములన్నిటిలో కల్లా చిన్నదే చిన్నదే. దేవుని స్తోత్రం. ఈరోజు నీ గుండెల్లో నీ బిడ్డల కొరకు విచారపడుతూ వచ్చావా? నీ బిడ్డల కొరకు చింతిస్తూ వచ్చావా? ఈ దుర్దశను బట్టి ఇది కోల్పోయిన, అది కోల్పోయిన, ఇది అమ్మేశాను, అది అమ్మేశాను, నా బ్రతుకులు ఇంకే ఆధారం లేదనుకుంటున్నావా? ఈ తైలాభిషేకంలో యేసయ్యను మనస్ఫూర్తిగా అడగండి. నీకు ఒక నూతన మనసు ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిశ్చయముగా నీ దుర్దశను దేవుడు మరిచిపోయేలా చేస్తాడట. దేవుని స్తోత్రం అండి. ఎలా మర్చిపోతామంటే, మన ఎదుటి నుంచి ఏమి వెళుతున్నాడు? దాటిపోచున్న పారు నీరు వలె నీ వాటిని జ్ఞాపకం చేసుకుందువుగాక అంటున్నాడు. ఇక నీ ఎదుట అలాగే ఉండిపోతే మురికి నీరు అవుతుంది. అలాగే ఉండిపోతే బ్యాడ్ స్మెల్, దుర్వాసన వస్తుంది. కానీ పారు నీరున్న కాడ ఎలాంటి అంటే ఏమంటారండి, ఆ దుర్వాసనకి అవకాశం లేకుండా నా యేసయ్య చేయునుగాక, దేవుడు చేయునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటను గట్టిగా పట్టుకోండి. నా దుర్దశను నేను మర్చిపోతాను. నా ఎదుటిన్న కీళ్ళంతా ఏట్లో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయేటట్టు చేస్తున్నాడు. ఇదివరకు రోగాలతో బాధపడ్డాను, ఇదివరకు అప్పులతో బాధపడ్డాను, ఇదివరకు శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు బాధపడ్డాను. నా దుర్దశను దేవుడు మర్చిపోయే రోజు నాకు తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా తీసుకొస్తాడు దేవుడు. విత్తనాలు ఎన్నో తీసుకొచ్చిన అందులో చిన్న విత్తనాన్ని చిన్న విత్తనంగా చేయలేదు. విత్తనం చిన్నదైన మొక్కను మాత్రం ఎలా చేశాడు? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఒక సామాన్యుడు గాడిదలు వెనకాల తిరిగేవాడు బ్రతుకు దేవుడు తైలాభిషేకం ద్వారా మార్చేస్తే నా జీవితాలు నా ప్రభు మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. దేవుని బిడ్డ, నాకు బాగా నచ్చిన మాట అదే. యోబుని చూసి ఎంతోమంది ప్రశ్నించారు, నీ దుర్దశ నీకు వెలుగు పుడుతుందా? ఈ దుర్దశ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఎంతమంది అతన్ని ప్రశ్నించినా అతడు ఎవరి కొరకు ఎదురు చూశాడు? దేవుని కొరకు సహనంతో ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం. ఇల్లును కోల్పోయిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, బంగారాలు, పొలాలు, స్థలాలు, ఎన్నో విలువైన వస్తువులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. దుర్దశలో ఉన్నాను అనుకుంటే నీ దుర్దశను మళ్ళా దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చిపోతున్నాడు. నేను బైబిల్లో చదివాను, సందర్భం వచ్చింది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. తనకున్న విలువైన 10 నాణ్యాల్లో
ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుందట ఒక స్త్రీ. 9 మాత్రం తన చేతిలో భద్రంగానే ఉన్నాయి, 1 మాత్రం లేదు. తనలో బాధ కలిగింది ఏంటంటే, ఈ ఒక్కటి ఏంటి ఇలా అయిపోయిందని బాధ కలిగింది. దాని విషయంలో వెతికింది ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఆమె అనుకుందట, నేను పోగొట్టుకున్నది మళ్ళీ నాకు దొరకాలంటే నేను ఇప్పుడు ఏం వెలిగిస్తాను? దీపం వెలిగిస్తాను. దీపం వెలిగించి చీపురుతో తుడిచిందట. ఆ దీపపు వెలుగులో ఏమండి ఎక్కడ పడిపోయిందో ఆ నాణ్యాన్ని మళ్ళీ ఆవిడ పొందుకుందట. అక్కడ ఆమె సంతోషంగా చెప్పిన మాట, నేను పోగొట్టుకున్నది మరలా నాకు దొరికింది. ఈరోజు ఏం పోగొట్టుకున్నారో వెలుగులో నిలబడి వెతకండి. వెలుగు ఎవరు? దేవుడే కదా. నా దీపము నీవే కదా అన్నాడు కదా దావీదు. ఆ వెలుగులో పట్టి ఎతకండి, మీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. మీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు సమాప్తం చేస్తాడు. అలాంటి కృప దేవాతి దేవుడు మన అందరి కుటుంబాలకి దయచేయనుగాక.